1990 నుంచి మన విద్య వైద్యం ఈ రెండు ప్రైవేటీకరించబడిన తర్వాత ఇవాళ ప్రజలు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతున్నది, అప్పులు పాలవుతున్నది. ఒకటి, పిల్లల చదువు కోసం కావచ్చు, రెండు, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళడం వల్ల కావచ్చు. ఈ రెండే కారణాలు, వేరే కారణాలే లేవు. అంటే తిండి కంటే కూడా ఎక్కువ ఖర్చు వీటికే పెడుతున్న పరిస్థితి. మరి ఈ రెండు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వాలు ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్ల ఇవాళ ఆశాలుగా మనం మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మరింత మెరుగ్గా వైద్య ఆరోగ్య శాఖని స్ట్రెంథెన్ చేసి ప్రభుత్వ రంగంలోనే మరింత మెరుగైన సేవల్ని అందించి పని ప్రభుత్వాలు చేయాలి. అది ఏ పార్టీ అయినా కావచ్చు. మీరందరూ కూడా రకరకాల పార్టీలు ఓటేసి ఉండొచ్చు. పార్టీలు మారే కానీ విధానాలు మారేయా? మారలేదు. ఇది అర్థం చేసుకోనంతకాలం మనం మోసపోతూనే ఉంటాం. ఈ సమాజంలో అత్యంత దిగువ స్థాయిలో, డౌన్ ట్రాడంలో ఉన్న వాళ్ళకి మనం సేవలు అందిస్తున్నాం, అంతే కదా. ఒక మాటలో చెప్పుకోవాలంటే వైద్యాన్ని కొనుక్కోలేని వాళ్ళకి వైద్య సేవలు అందించి పని చేస్తున్నాం. మనం వైద్యం కొనుక్కునే వాళ్ళకి మన అవసరం లేదు. అటువంటి సేవల్ని మరింతగా విస్తృతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఆ సేవల్లో ఉన్న వాళ్ళ బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా, అలాంటి వాళ్ళ బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా ఎవరి మీద ఉంది? ప్రభుత్వం మీద ఉంది. మరి ఇటువంటి సేవలు అందించి పని ఆశాలుగా చేస్తున్నప్పుడు మరి ఆశాలు కూడా ఆరోగ్యకరంగా జీవించాలంటే, ఆశాల కుటుంబాలు ఆరోగ్యకరంగా జీవించాలంటే దాని బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వాలే. ఆ బాధ్యత ఈ 20 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వాలు తీసుకున్నాయనుకుంటున్నారా, తీసుకోలేదనుకుంటున్నారా? మీరు తీసుకోలేదు, తీసుకోవడం లేదు. కబుర్లు ఎన్నైనా చెప్పచ్చు. కాబట్టి మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తూనే ఎన్హెచ్ఎం లో భాగంగా మన హక్కుల కోసం కూడా మనం భవిష్యత్తులో ఐక్యంగా ముందుకెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు. బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఈ పని మనం చేయాల్సింది. అంటే మనకి బాధ్యతలు ఉంటాయి, హక్కులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ఈ రెండింటినీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి.